కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిఎస్సీ లో దేంట్లో మీకు వచ్చింది? సార్ ఎస్జిటి వచ్చింది సార్. నేను చిత్తూరు డిస్టిక్ ఫస్ట్ 2018 లో రాశాను, కానీ రాలేదు. కానీ సీఎం గారు ఇప్పుడు మెగా డిఎస్సి వేయడం వల్ల మాకు చాలా 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 సంతోషంగా. అంటే డిఎస్ సక్సెస్ కావడానికి ఎప్పటి నుంచి ప్రయత్నిస్తారు? నేను 2018 నుంచి ప్రిపరేషన్ లోనే ఉన్నాను సార్. 2 years ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను, కానీ అది మానేసి మళ్ళీ డిఎస్సి ప్రిపరేషన్ మీద స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను సార్. సరే, రాష్ట్ర ప్రభుత్వం మారగానే డిఎస్సి వస్తుందని ఊహించారా? ఎస్ సార్, కంపల్సరీ అంటారు కదా, బాబు గారు వస్తే జాబ్ ఇస్తారని. ఆయన మీద నమ్మకమే. సో ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇప్పుడు మెగా డిఎస్సి వేయడం వల్ల సీఎం గారు అసలు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇట్లా చేయడం మాకు లైఫ్ లో మెమరబుల్ గా మిగిలిపోతుంది. అసలు డిఎస్సి అభ్యర్థులకు చేతుల మీదుగా మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా 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 సంతోషంగా ఉంది సార్. మేమే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? సార్ ఎక్సలెంట్. అసలు విద్యాశాఖ మంత్రిగా దీని మీద ఎన్ని కేసులు పడ్డాయి, ఎంతమంది వెనక్కి లాగాలని చూసినా గానీ సార్ చెప్పిన ప్రకారం మాట నిలుపుకున్నారు. చాలా సంతోషంగా.